హలో ఫ్రెండ్స్, ఎంఎస్ఎస్ విలేజ్ లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఏమంటే, నేను నా ఫ్రెండ్ కలిసి ఒక దగ్గర షూటింగ్కి అయితే వెళ్తున్నాము. షూటింగ్ ఎక్కడనేది మీకు ఇంతకుముందు వీడియోలో ఒక వీడియో అయితే పెట్టినాను. ఆ వీడియోలో మా డ్యామ్ అనేది కూడా డ్యాము ఉన్న కాలువ, అదే ఏరు, ఇది చూపించిన. ఆ డ్యామ్ కాడికి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడు మీకు ఆ డ్యామ్ని చూపిస్తానని ఆ వీడియోలో అయితే చెప్పినాను. ఇప్పుడు ఆ డ్యామ్ కాడికే వెళ్తున్నాను ఆ షూటింగ్ తీయడానికి, నేను నా ఫ్రెండ్కి కలిసి. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ ఇంటికాడ ఉన్నాను. మేమిద్దరు ఇప్పుడు బైక్లో వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మీకు ఆ డ్యామ్ని పూర్తిగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఆ డ్యామ్ కాడికి అయితే వెళ్దాం. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం డ్యామ్ కాడికి అయితే బయలుదేరదాం. కూర్చో, పోదామా? ఒకరు హలో ఫ్రెండ్స్, మనం అయితే ఎంట్రన్స్కి వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్ దగ్గరలో అయితే వచ్చేసినాము. కట్ట మీద అయితే వెళ్తున్నాను నేను నా ఫ్రెండ్ అయితే కెమెరా అయితే పట్టుకొని వస్తున్నాడు. నేను బండి అయితే తోలుతున్నాను. చెరువులు అయితే ఫుల్గా నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందుగా వర్షాలు అయితే పడింది కాబట్టి చెరువులో ఫుల్గా నీళ్ళు ఉంది. డ్యామ్ అనేది ఇంకా చాలా దూరం అయితే ఉంది. డ్యామ్ కూడా కొంచెం రిపేర్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఫిగ్ అయితే ఎదురుగా వచ్చినాయి మనకి. కొంచెం స్లో చేస్తాం. పాము చూడియా, పాము జాడు చూడు ఎంత పెద్దదో. ఇక్కడైతే పాము వచ్చింది. పాము జాడు చూడండి ఎంత ఎడల్పుగా ఉందో. అది పాము జాడ. పెద్ద పాములు అయితే కూడా ఉంటాయి చెరువులో. ఇంకా లాంగ్గా వెళ్ళాలి డ్యామ్ కాడికి వెళ్ళాలంటే. ఇక్కడ పాము అయితే వచ్చింది. పాము జాడ అనేది అది వెళ్ళేటప్పుడు ఆ మట్టిలో అట్లే సదరంగా రాకేసింది అనమాట. అంత పెద్ద పాము వెళ్ళున్నది. అదేదో పెద్ద పాము మనకైతే కనబడలేదు, కానీ మనకు ముందైతే వెళ్ళుంది అది. అందుకని ఆడ జాడ మాత్రం ఏర్పడుతూ ఉంది. అందులో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా ఆ జాడనైతే పాము వెళ్ళిందని అనుకుంటూ ఉన్నారు. ఇది డ్యామ్కి ఫస్ట్ తూము. ఎందుకంటే వ్యవసాయదారులకి నీళ్ళు వదిలేదన్నమాట. ఇది మా దగ్గరలో ఉన్న సిటీ. మనం ఇంకా చాలా దూరం అయితే డ్యామ్ కాడికి అయితే వెళ్ళాలి. ఎందుకురా డ్యామ్ కాడికి వెళ్తున్నానంటే, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. ఇక్కడ మా ఆర్నియర్ ప్రాజెక్ట్ డ్యామ్ అనేది ఉంది, దాన్ని చూపిస్తానని చెప్పినాను. అందుకని డ్యామ్ కాడికి అయితే వెళ్ళి డ్యామ్ని చూపించాలని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది రెండో తూము. ఇది వ్యవసాయ భూములకి వెళ్తాయి అన్నమాట నీళ్ళు. మీకు వాయిస్ కరెక్ట్గా వస్తూ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే నేను బండిలో వెళ్తూ మాట్లాడుతూ ఉండా. ఇప్పుడు మనకైతే మబ్బు వేసుకో ఉంది. మబ్బు వర్షం వచ్చేటట్లు అయితే ఉందన్నమాట. అక్కడ కొండ ఒకటి ఉంది, ఆ కొండ మీద వర్షం దిగినట్లు ఉంది. చూద్దాం వర్షం పడుతుందో పడదో. అంటే ఇప్పుడైతే చినుకులు అయితే పడలేదు. కొండ మీద మబ్బు అయితే కమ్ముకో ఉంది. డ్యామ్ కాడికి అయితే అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు, మేము అలాగనే వెళ్తూ ఉంటాము. ఒకప్పట్లో ఈ డ్యామ్ అయితే సూపర్గా ఉండేది. ఎప్పుడంటే 80 నుండి దానికి పైన ఈ డ్యామ్ అయితే ఇంకా బాగుండేది. ఈ చుట్టుపక్కల పార్క్ అయితే బాగుండేది. మేము సండే వచ్చి ఈ పార్కులు అయితే ఆటలాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ఈ పార్కులు గిరికలు అనేది ఏం లేవు.
సూపర్గా ఉండేది ఈ డ్యామ్ అయితే. ఇక్కడైతే బండి ఆపినాము. బండి ఆపేసి ఆ తూకాడికి అయితే దగ్గరికి వెళ్ళి చూసి వద్దాం. ఈ నీళ్ళల్లో దగ్గర దగ్గర 100 మీటర్ల పైన ఉంటుంది. బండ్లు అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ చిన్న తూము ఒకటి ఉంది. ఆ తూము కాడ దగ్గర దగ్గర 100 మీటర్ల దూరం పొడుగు నీళ్ళల్లో ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూసేసి వచ్చేస్తాం. అది నీళ్ళల్లో వెళ్ళాలి. బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి మీద వెళ్ళొచ్చు. ఇక్కడ కొంతమంది అయితే వెళ్ళుండారు. ఇదన్నమాట. ఇక్కడ బ్రిడ్జి లోపల వెళ్ళొచ్చు దగ్గరికి. ఇది ప్రాజెక్టు. ఇది చూడు నీళ్ళు ఎంత ఫుల్గా ఉందో. ఈ బ్రిడ్జి మీద అయితే మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ వస్తాడు చూడు. ఇతని కెమెరా పట్టినా తెలియదు. పైకి లేపంటే పైకి లేపుతాడు, కిందకి దించంటే కిందకి దించాడు. పట్టేదని తెలియదు. కొత్త మనిషి వస్తా ఉన్నాడు చూడు. ఎట్లా వస్తున్నాడు, మొత్తం తెల్లగా ఉంది. బాబా అంట. బాబా ఏం బాబా? సాయి బాబానా ముష్టి బాబానా? బాబా ముష్టి బాబా సాయి బాబా? మీరే చెప్పండి. మనం ఒకసారి డ్యామ్ని చూద్దాం. ఇది డ్యాము. ఫుల్గా 100 మీటర్లు 100 మీటర్ల కంటే ఇంకా జాస్తి ఉంది అనమాట. నీళ్ళల్లో వెళ్తున్నాం. నీళ్ళు కింద ఉంది చూడండి, కింద ఉంది నీళ్ళు. మనం బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వాటర్ సప్లై అంతా ఊర్లకన్నిటికీ సప్లై అవుతుంది నీళ్ళు. అందుకని ఈ పైపు పైన పెట్టుండారు. ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ డ్యామ్ అయితే ఇంతకుముందు 70-75 నుండి బాగుండేది. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట. ఇది రామగిరి మాల. ராமகிரி அண்ணா அங்கே சுப்ரமணிய சுவாமி கோவில் இருக்குது அங்கே. அது அந்த அதோ அந்த மோலில் அந்த மோலில் அந்த மரம் நேரம் ரோடு போகுது. ரோடு போயிட்டு அங்கேருந்து மேலே நடந்து போனோம். ஆமாம், செமையாக இருக்குண்ணா மலை. இதுக்கு மேலே போக முடியாது. ఇదే ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే. మనం ఇప్పుడు ఈ రౌండ్ మీద అయితే ఉన్నాం ట్యాంక్ మధ్యలో. ఇది మోటరు సప్లై అవుతుంది అన్నమాట. వాటరు అన్ని పంచాయతీలకి. மீனா இங்கே பிஸ்னஸ் పొలమా అంతా అయితే చూపించిన మీకు. మనం ఇప్పుడు రిటర్న్ అయినాం దీనికాడికి, డ్యామ్ కాడికి వెళ్ళేదానికి. ఈ ఇప్పుడు చూపించిన ట్యాంక్ అయితే పంచాయతీలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలకి, ఒక 5-6 పంచాయతీలకి వాటర్ అనేది సప్లై అవుతుందన్నమాట. ఇక్కడ నుండి మధ్యలో చెరువులోనే వస్తుందన్నమాట. చెరువులో అయితే నీళ్ళు ఫుల్గా ఉంది. ఇప్పుడు చినుకులు, సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి డ్యామును చూసేసి బయలుదేరి వచ్చేస్తాం. మా ఫ్రెండ్కి అయితే బండి దోళన తెలియదు, వీడియో తీసేదానికి తెలియదు. అప్పుడే పుడుచుకో వా అద్దవరలు పోలావా మెయిన్ అద్దా. ఇక్కడ తమిళనాడు వాళ్ళు కూడా వచ్చున్నారు చూడండి. కారు కూడా ఉంది అక్కడ. ఈ కొండను చూసి అక్కడ ఉండే వాళ్ళు ఏం కొండ అది పెద్దదిగా ఉందని అడిగినారు.
మేము ఇక్కడ రామగిరి అని పేరు చెప్పినాము. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కూడా అని కూడా చెప్పినాము. ఆల్రెడీ వీడియోలో ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడిని కూడా మీకైతే చూపించినాను. ఇది ఇక్కడ వచ్చేది పాత డ్యాము. మేము పిల్లలుగా ఉండేటప్పుడు ఉన్నింది ఇది, ఈ డ్యాము. ఇక్కడ గేట్ వేస్తున్నారు. కొత్త డ్యామ్ కాడికి అయితే వెళ్ళలేము అనమాట. ఇక్కడ గేట్ వేస్తున్నారు. ఇది ఆడికి పోలేమా? ಹೆಂಗೆ ದಾಟಿ పోరా, ಹಂಗೆ ದಾಟಿ పోరా. ఇది పాత డ్యామ్ అనమాట. మేమైతే ఇక్కడ జారేది ఇదంతా చేస్తూ ఉంటాము. అక్కడ అప్ అండ్ డౌన్ ఉంది కదా, అక్కడైతే జారేది చేస్తూ ఉంటాము. దీంట్లో నీళ్ళైతే వదులుతూ ఉన్నారు. ఇది కొంచెం అప్పట్లో చెరువు అయితే తెగింది. అప్పట్లో దీన్ని మూసేసి అక్కడ కొత్త డ్యామ్ అయితే కట్టున్నారు. అది కొత్త డ్యామ్ కాడికి అయితే వెళ్ళలేము. ఇక్కడ గేట్లు అయితే వేస్తున్నారు, మనం వెళ్ళలేము అనమాట. மேலே போகலாமா? இறங்கி அடி போகலாம். அதெல்லாம் திட்டுவாங்களே. இது பாத்த டேமு. யார் திட்டுறாங்க? இதுக்கு அதுக்கெல்லாம் இல்லை. அதெல்லாம் ஒன்றும் இல்லை. அதை மூட்டாங்க, லாக் பண்ணிட்டாங்க அத்தை அன்றைக்கவே. ఇదన్నమాట. வண்டி போகக்கூடாதா? அது வானவா அங்கே மந்தடிச்சு நிற்கிறான். எப்படி ஓடுற? அடே வாயா. போச்சுக்கா. ఇది మేము గేట్ అయితే దిగి గోడల మీద ఎక్కి దిగి ఈ పక్క వచ్చేసినాము. ఇట్లా వచ్చేసినాము అనమాట. ఇది పాత గేటు. ఇది ఫస్ట్ నీళ్ళైతే అక్కడ వెళ్తూ ఉండింది. అది పాతది. ఇప్పుడు కొత్తగా చెరువు తెగిందనమాట ఒకసారి. ఆ తెగినప్పుడు ఆ తెగిన దగ్గరే ఒక డ్యామ్ అయితే కట్టేసినారు. దీని అయితే పాతదైతే బ్లాక్ చేసినారు అనమాట. ఇది కొండకి ఆనింది. ఆ కొండకి మా ఫ్రెండ్ అయితే అగ్గిపెట్టి మారికొన్నాడు, నడవలేకుండా పోతున్నాడు. అగ్గిపెట్టి మారికొన్నాడు. అగ్గిపెట్టి కూడా జోబీలు వేసుకున్నాడు. మా ఫ్రెండ్ అయితే అగ్గిపెట్టి మారికొన్నాడు. ఆ అగ్గిపెట్టిని కూడా జోబీలు వేసుకున్నాడు. చూపిస్తాడు చూడండి. అగ్గిపెట్టి మారికొన్నాడు అంటే చూపిస్తాడు. కొత్త డ్యామ్ కాడికి నడిచి వెళ్తా ఉన్నాం. గేట్ వేసినాడు. బండ్లు అయితే ఇక్కడికి రాకూడదు, అందుకని నడిచి వెళ్తా ఉన్నాం. ఇక్కడ కొండకైతే వేసినాడు. ఉదయాన్నే వచ్చి ఉంటే చేపలు పట్టే వాళ్ళని కూడా చూసి ఉండొచ్చు మనం. ఉదయాన్నే రాలేదు మేము. ఇప్పుడు దగ్గర 1 గంట అవుతా ఉంది. ఈ టైంలో అయితే ఇక్కడికైతే వచ్చినాము. నడిచి వెళ్తా ఉన్నాము. ఉండబ్బా చూద్దాం. అక్కడ ఉంది కొత్త డ్యామ్ అయితే, చూద్దాం. అది ఇంతవరకు అయితే నేను చూడలేదు, ఎట్లుంది ఏమని. ఈసారి అయినా చూద్దామని, మీ ద్వారా చూద్దామని ఇక్కడికైతే వచ్చిన. అక్కడ కూడా గేట్ అయితే ఒకటి వేస్తున్నారు. ఎందుకంటే మనుషులు పోయి
గందరగోళంగా చేస్తారని గేట్ అయితే వేసి ఉన్నారు. మనం ఆ గేట్ వరకు అయితే వెళ్ళి చూసేసి వచ్చేస్తాం. ఈ తూములో నీళ్ళు వెళ్తూ ఉంది. వాపా టైం అవ్వదు వాపా. చేపలకైతే వాళ్ళు వేసి ఉన్నారు. ఆ నీళ్ళల్లో బెండు అయితే కనపడుతుంది చూడండి, తెల్లదిగా బెండు, అది వాళ్ళ అన్నమాట. ఆ అడవికి ఆనేస్తున్నారు అనమాట. వేరుశనగకాయలు వేస్తున్నారు ఈ డ్యామ్ కింద. ఇక్కడ కాలువ అనేది ఇక్కడ నుండి వెళ్తుంది అనమాట. ఈ 2 డ్యాముల నీళ్ళు ఏటి కాలువలో వెళ్తుంది. అదే ఇక్కడ ఉండే ఏటి కాలువ. ఇది కొత్త డ్యాము, కొత్తగా కట్టింది. ఇక్కడైతే మనకి గేట్లు అనేటివి వేసి ఉన్నారు. ఎవరైనా ఉంటారా? ఎవరన్నా ఇరుపాంగ్లా ఇంకే யார் இருக்க மாட்டாங்களா? நான் ஆள் இல்லாத போனேன். எப்படி ఇదేదో ఆఫీసు, జనరేటరు అంతా. మనం గేట్ అయితే చిన్న గేట్ అయితే ఇక్కడ ఓపెనింగ్లో ఉంది. మనం అయితే గేట్ లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఈ గేట్ని ఎక్కి చూపిస్తాం మీకు. ఇది ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ నీళ్ళు వెళ్తుంది. ఏటు కాలువ అనమాట. ఇక్కడ వెళ్తా ఉంది చూడండి, ఇది ఏటు కాలువ. ఏటు కాలువలో వెళ్తుంది. ఇది లాక్లు. ఇది మా స్మాల్ సిటీ అన్నాను కదా, మా ఊర్లో దగ్గరలో ఉన్న చిన్న స్మాల్ సిటీ అన్నాను కదా, అక్కడ ఆర్నియర్ ప్రాజెక్టు. ఆర్నియర్ ప్రాజెక్టులో ఇది కొత్తగా కట్టిన డ్యాము. ఎందుకంటే ఆల్రెడీ చెరువు తెగింది, అప్పుడు ఇక్కడే దిగింది అనమాట. ఇక్కడ తెగిన దగ్గరే డ్యామ్ అయితే కట్టినారు. అది పాత డ్యాము, ఇంతకు ముందుకు చూపించింది అయితే పాత డ్యాము. మేము అక్కడ మేము పసితనంలో అయితే అక్కడికి వచ్చి ఆటలాడుకునేవాళ్ళం. అబ్బా పక్షులు, ఇక్కడ పావురాయిలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఈ లాకలు తీస్తే వాటర్ అనేది ఈ దీని కింద అయితే వెళ్తుంది. ఇది ఏటు కాలువ. 2 ఏటు కాలువలు ఒకే దగ్గర కలుస్తుంది. అదేదో మీకు ఇంతకుముందు వీడియోలో అయితే చూపించింది. ఈ వీడియోని కూడా మీకైతే పెడుతున్నాను అనుకుంటున్నా. అక్కడ ఎవరో ఒక అతను చేపలు అనేది పడతా ఉన్నాడు చూడండి, ఏటు కాలువలో మన డ్యామ్కి దగ్గరలో. ఇక్కడ పడతా ఉన్నాడు చూడండి, పడతా ఉన్నాడు కదా, అక్కడ పడతా ఉన్నాడు. బోట్ లాగా ఒక మన ఏమంటారో వీటిలో, మేమైతే బెండ్లు అంటాం. వచ్చి దాని పేరు అయితే రాలేదప్ప, ఆలోచన ఉంది కానీ రాలేదు. బెండులతో తయారు చేసిన దాంట్లో ఆయన బోట్ అయితే తయారు చేసుకొని చేపలు అయితే పడుతూ ఉన్నాడు. కప్పలు, పెరు కప్పలు. ఇక్కడ చిన్న బోట్ అయితే ఉంది. అవసరమైనప్పుడు ఈ బోటు వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఉంది చూడండి, మీకు చూపిస్తా. గేట్కి పక్కన ఉండే దీన్ని వేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ వర్క్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వేసుకొని అవసరమైతే వెళ్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, 2 ఈ ఆర్నియర్ ప్రాజెక్ట్లో 2 డ్యాములు. ఫస్ట్ ఆ డ్యాములో రిమార్క్ వచ్చే లోపల అది మూసేసినారు. ఇక్కడ కొత్త డ్యాము కట్టినారు. కొత్త డ్యాము ఇక్కడ ఇంతకుముందు వాటర్ వచ్చినప్పుడు ఫుల్గా తెగింది ఇక్కడ కట్ట అనేది. అప్పుడు ఇక్కడ ఈ డ్యామును అయితే నిర్మించినారు. ఇది కొత్త డ్యాము. ఈ 2 డ్యాములు అయితే మీకు చూపించిన. మేము చదువుకుంటుండేటప్పుడు ఆ డ్యామ్లో జారుతూ ఉన్నాము. ఆ జారింది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. జారే ప్లేస్ కూడా అక్కడైతే చదువుకుంటా సండే రోజు వచ్చి మేమైతే జారుతూ ఉన్నాం అనమాట. జారితే జర్రానికి కిందకి పోతాం, మళ్ళీ ఎక్కువ వచ్చి మళ్ళీ జారేదనమాట. ఆ విధంగా ఆడుకునేసి సాయంత్రం ఇంటికైతే వెళ్ళేవాళ్ళం. అట్లా బాగుండింది అక్కడైతే డ్యామ్ అయితే. ఇక్కడైతే నాకేం అంతగా అనిపించలేదు. కొత్త డ్యాము ఏదో కొంచెం ఒక రకంగా ఉంది.
అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చెరువులో కానీ ఈ డ్యాము వల్ల ఏదైనా రిమార్క్ వచ్చినప్పుడు సైరన్ మోగించేదానికి అక్కడ సైరన్ అనేది ఉంది. ఆ సైరన్ మోగిస్తే జనాలు అయితే వచ్చేస్తారనమాట.